బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. గత నెల రోజులుగా బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడుకుతోంది. రిజర్వేషన్ల వ్యవహారంతో అక్కడ అల్లర్లు తారాస్థాయికి చేరాయి. ఇప్పటి వరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు పిలుపునివ్వడంతో అశాంతి నెలకొంది. షేక్ హసీనా ఇల్లు, కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆమెకు భారత ఆశ్రయం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. గత నెల రోజులుగా బంగ్లాదేశ్ లో అల్లర్లతో అట్టడుకుతుంది. రిజర్వేషన్ల వ్యవహారంతో అక్కడ అల్లర్లు తారాస్థాయికి కూడా చేరాయి. ఇప్పటి వరకు 100 మంది పైగా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రొటెస్ట్ లో ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవాలి అంటూ డిమాండ్ చేస్తూ నిరసనలకు పిలుపుడంతో ఒక అన్సర్టెనిటీ అనేది కూడా నెలకొని ఉంది బంగ్లాదేశ్ లో ప్రస్తుతము. ఈ నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవికి కూడా రాజీనామా చేశారు. ఆమెకి ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు భారతదేశం ఆశ్రయం కల్పించనున్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. మనం యాక్చువల్ గా 1 మంత్ బిఫోర్, అంటే నెల రోజులుగా అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి మూలాల్లోకి వెళితే అక్కడ ఒకటే ఒక నినాదం చేస్తున్నారు అక్కడ ప్రొటెస్టర్స్. 1, 2, 3, 4 షేక్ హసీనా ఈజ్ అ డిక్టేటర్ అంటూ కూడా వాళ్ళు గడిచిన నెల రోజులుగా కూడా నినాదాలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న నిరసనలో ఈ నినాదం అనేది బాగా మారుమోగుతుంది. 1, 2, 3, 4 షేక్ హసీనా ఈజ్ అ డిక్టేటర్ అని ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనా దిగిపోవాలని కూడా ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులుగా బంగ్లాదేశ్ వీధుల్లో వినపడుతున్న ఈ నినాదాలను 2009 నుంచి బంగ్లాదేశ్ ను పాలిస్తున్న షేక్ హసీనా కనీసం ఇప్పటి వరకు కూడా ఊహించి ఉండరు. ఇంత విధంగా విత్ ఇన్ ద కంట్రీలో, సొంత దేశంలో ఇంత ప్రతికూలత ఏర్పడుతుందని కూడా ఆమె కూడా ఎప్పుడు కూడా ఊహించి ఉండరు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయ విశ్లేషకులు కూడా ఇదే మాట చెబుతున్నారు. ఆందోళనకారుల నిరసనలు మరింత తీవ్రమవుతూ ఢాకాలో లాంగ్ మార్చ్ కు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా నిరవధిక కర్ఫ్యూ విధించారు. బంగ్లాదేశ్ లో పోలీసులు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులతో మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఘర్షణలు మరింత కూడా తీవ్రమయ్యాయి. నిన్న ఆదివారం నిన్న జరిగిన ఒక ఘటనలోనే దాదాపు 90 మందికి పైగా మరణించారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడి కూతురు అయిన షేక్ హసీనా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా వివరించిన మహిళగా కూడా ఆమె ప్రపంచవ్యాప్తంగా పేరొందారు. విద్యార్థి సంఘాలు, కార్యకర్తలు పిలుపునిచ్చిన పూర్ణ అసహయోగ్ ఆందోళన ఢాకాతో సహా దేశంలో వివిధ ప్రాంతాలకు కూడా విస్తరించింది. సిరాజ్ గంజ్ లో ఈ నిరసనలు తీవ్ర విషాదాన్ని కూడా మిగిలిచాయని చెప్పుకోవాలి. ఈ ప్రాంతంలో 13 మంది పోలీసులతో సహా 18 మంది చనిపోయినట్లు కూడా అధికారికంగా అధికారులు ధృవీకరించారు. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో కోటా రద్దు చేయాలన్న డిమాండ్ గత నెలలో మొదలైన ఈ నిరసనలు క్రమంగా విస్తృత రూపం దాలుస్తూ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా కూడా మారాయి. బంగ్లాదేశ్ లో ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి నాయకులు నిరసనలకు పిలుపునివ్వడంతో ప్రస్తుతం అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది కంట్రోల్ తప్పింది. బంగ్లాదేశ్ లో పన్నులను, ఇతర బిల్లులను ప్రభుత్వానికి కట్టవద్దని కూడా నిరసనలు చేస్తున్న విద్యార్థుల బృందం కూడా ప్రత్యేకంగా ప్రజల్ని ఒకటే అప్పీల్ చేస్తుంది. ట్యాక్సెస్ ఏవి కూడా గవర్నమెంట్ కి పే చేయొద్దంటూ కూడా వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అన్ని ఫ్యాక్టరీలను, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ని కూడా నిలిపేయాలని కూడా విద్యార్థులు పిలుపునిచ్చారు. గడిచిన కొద్ది రోజులుగా కూడా అదే తతంగం కూడా, అదే ప్రొటెస్ట్ కూడా నడుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమము, ప్రభుత్వం మారాలని కూడా నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. షేక్ హసీనా రాజీనామా చేయడమే కాదు, హత్యలు, దోపిడీలు, అవినీతిపై విచారణ జరగాలి అని కూడా విద్యార్థి నాయకులలో ఒకరైన సయీద్ ఇస్లాం ఢాకాలో నిర్వహించిన సభలో కూడా ప్రజలను ఉద్దేశించి కూడా అన్నారు. అంతకు ముందు నిరసనకారులు కూడా ఆగస్టు 6వ తేదీ ఢాకాకు లాంగ్ మార్చ్ నిర్వహించడం పైన కూడా చర్చించారు. ఈ కార్యక్రమం కోసము ప్రతి ఒక్కరూ ఢాకాకు రావాలని కూడా సయీద్ కోరారు. అయితే ఆ తర్వాత ఈ మార్చిను ఒక రోజు ముందే, అంటే నిన్న ఆగస్టు 5, ఈ రోజు సోమవారం కూడా నిర్వహించినట్లు కూడా తెలిపారు. ఢాకాలో ప్రస్తుతం కర్ఫ్యూని కూడా విధించారు. 144 సెక్షన్ కర్ఫ్యూతో పాటు ఇక్కడ ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా హాలిడేస్ డిక్లేర్ చేసింది. ఆగస్టు 5 ఇవాళ నుండి 3 రోజుల పాటు అధికారికంగా సెలవులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆగస్టు 4 సాయంత్రం 6 గంటల నుంచి కూడా నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు కూడా హోం మంత్రిత్వ శాఖ కూడా అఫీషియల్ గా ప్రకటించింది. ఆదివారం
సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి నోటీసులు వచ్చేంత వరకు కూడా అన్ని డివిజనల్ సిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఇండస్ట్రియల్ ఏరియాలు, జిల్లా ప్రధాన కార్యాలయాలతో పాటు ఉప జిల్లా ప్రధాన కార్యాలయాల్లో కర్ఫ్యూ కొనసాగుతుంది అని కూడా హోంమంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్ లో కూడా పేర్కొంది. మరణాల ఘర్షణల నేపథ్యంలో ఇప్పటికే రాజధాని ఢాకాలో కూడా మొబైల్ ఇంటర్నెట్ సేవలు కూడా ప్రస్తుతం అక్కడ నిలిపివేశారు. ఢాకా ప్రాంతంలో 4G ఇంటర్నెట్ సేవలు ప్రస్తుతానికి నిలిపివేశామని, బ్రాడ్బ్యాండ్ సేవలు కొనసాగుతాయని కూడా బంగ్లాదేశ్ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ కమిషన్ అధికారి కూడా ప్రకటించారు. బంగ్లాదేశ్ లో 3G, 4G సేవలు అందుబాటులో లేకపోతే మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగించుకోవడం సాధ్యం కాదు. మొబైల్ ఇంటర్నెట్ సేవలు ఎప్పటికీ పునరుద్ధరిస్తారనేది కూడా అధికారులు ఇంకా చెప్పడం లేదు. దీంతో ఆందోళనకారులు పరస్పరం కూడా అటు విద్యార్థులతో పాటు మిగతా విద్యార్థి సంఘం నాయకులతో పాటు ఇలాగే మిగతా వాళ్ళందరూ కూడా తాము ఎక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నామో ఇమీడియట్ గా ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా ఎక్కడ ఏం జరిగిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా అంతా ప్రపంచ వ్యాప్తంగా కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ముందస్తుగా కూడా ఈ 4G సేవలు అనేది కూడా బంగ్లాదేశ్ హోంమంత్రిత్వ శాఖ తాత్కాలికంగా కూడా నిలిపివేసింది. సో ఇప్పుడు ప్రస్తుతము షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా కూడా ఆమె రాజీనామా చేశారు. కానీ ఇప్పటికీ స్టిల్ ఆ అన్సర్టనిటీ అనేది ఉంది దేశంలో. కర్ఫ్యూ విధించినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా ఇప్పుడు ప్రధాన సమస్యగా కూడా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది. వైశాలి, రైట్. అయితే షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడాన్ని ఎలా చూడాలి? నైబర్హుడ్ కంట్రీస్ లో ఇండియన్ ఫారెన్ పాలసీ ఎప్పుడైతే ఎస్ జయశంకర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అయ్యారో అప్పటి నుంచి కూడా, అంటే ఆయనకు రాకముందు కూడా నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారిగా కూడా భారతదేశానికి ప్రధానిగా 2014 అయినప్పటి నుంచి కూడా ఫారెన్ పాలసీ అంటే కూడా చేంజ్ అవుతూ వస్తుంది. నైబర్హుడ్ కంట్రీస్ తోని మ్యాక్స్ ఫ్రెండ్షిప్ కల్టివేట్ చేయాలనేది కూడా ప్రభుత్వం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మోదీ ప్రభుత్వం భావిస్తుంది. గడిచిన రెండు 10 ఇయర్లలో కూడా 2 10 ఇయర్స్ లో కూడా సిమిలర్ గా అలాగే కూడా వివరించింది. ఇప్పుడు ఇంకా ఎస్ జయశంకర్ రెండోసారి కూడా ఎప్పుడైతే మోదీ ప్రభుత్వం 2.0లో ప్రభుత్వం ఏర్పాటు చేశారో ఆయన అప్పటి నుంచి కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గా కూడా వివరిస్తున్నారు. ఆయన కంప్లీట్ గా ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉండకూడదు, ఎవరికైనా ఏవైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్ గా సార్ట్అవుట్ చేయాలి. ఎందుకంటే మనకున్న నైబర్హుడ్ చుట్టుపక్కల దేశాలన్నింటిలో జాగ్రఫికల్ గా భౌగోళికంగా అతిపెద్దగా చైనా ఉంది. కానీ మిగతా దేశాలన్నీ కూడా చిన్న చిన్నవి, ఇటు శ్రీలంక కానీ, మయన్మార్ కానీ, ఇటు పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, కింద మాల్దీవ్స్ కానీ, ఇవన్నీ చిన్న చిన్న దేశాలు. బంగ్లాదేశ్ కూడా చాలా చిన్న దేశం. కాబట్టి బంగ్లాదేశ్ కానీ చిన్న చిన్న దేశాలు కూడా మొదటి నుంచి కూడా భారతదేశంతో స్నేహపూర్వకంగానే మెలగాలని చూస్తున్నప్పటికీ మధ్యలో చైనా మధ్యలో ఇంటరప్ట్ అయ్యి కూడా ఇటు శ్రీలంకకి కానీ ఇటు చిన్న చిన్న దేశాలకి లోపరుచుకొని లోన్లు ఇచ్చి డెట్ లోన్స్ అనేటివి ఇచ్చి కూడా లోపరుచుకోవాలని చూస్తున్నప్పటికీ కానీ ఈ చిన్న చిన్న దేశాలన్నింటి కూడా మొదటి నుంచి భారతదేశానికి మద్దతుగా నిలుస్తున్నాయి. సో ఈ ఫారెన్ పాలసీ అనేది కూడా చాలా మెరుగుపడింది అని చెప్పుకోవచ్చు వైశాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.